తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గురువు గారు ఉన్నారండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా సంతోషం మీ సమయం ఇచ్చినందుకు మరొకసారి. అయితే ప్రత్యేకించి ధ్యానం గురించి చాలా ప్రశ్నలు కామెంట్స్లో ప్రేక్షకులు అడిగారండి. ధ్యానం అనగానే ఫస్ట్ ఒక్కసారి ధ్యానానికి కూర్చోగానే ఫస్ట్ బాగానే ఉంటుంది. 1-2 సెకండ్ల తర్వాత వివిధ ఆలోచనలు మనం చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఆలోచనలు లేని స్థితికి అసలు చేరుకోగలమా? మనసు అంటేనే ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి స్థితి అసలు సాధ్యమా? ధ్యానం అసలు ఎలా చేయాలి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ధ్యానం అంటే మామూలుగా మనకి తెలుసుకుంటే ధ్యాసే ధ్యానం అంటారు. అది జిల్లెలమూడి అమ్మవారు చెప్పింది. అలాగే మనకిప్పుడు బాగా పాపులర్గా ఉంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పితామహ పత్రిజీ గారు. వారు చెప్పింది వచ్చేసరికి శ్వాస మీద ధ్యాస అన్నారు. అలాగే కొంతమంది ఒక దాని మీద దృష్టి పెట్టండి, ఆజ్ఞాచక్రం మీద అని. ధ్యానం అంటే సింపుల్గా అనేక కోణాల్లో ఉన్న వాటిని తీసుకొచ్చి ఒక దాని మీద, అంటే అనేక ఆలోచనల నుంచి ఒక ఆలోచన మీదకి దృష్టి మళ్లించడమే ధ్యాసే ధ్యానం అని. శ్వాస మీద ధ్యాస కావచ్చు, లేకపోతే కొంతమంది ఇష్టదైవం మీద ధ్యాస అని చెప్తారు, కొంతమంది అనేక విధాలుగా ధ్యానం గురించి చెప్తారు. మనకి విజ్ఞాన భైరవ తంత్రంలో, అంటే శివపార్వతుల సంవాదంలో విజ్ఞాన భైరవ తంత్రంలో 112 పద్ధతులు ఉన్నాయి. 112 ధ్యాన పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా కానీ మనకి మోక్షాన్ని సాధించడం కోసమే, ఆ మోక్షాన్ని సాధించడం కోసం చేసే పద్ధతులే. మన ఆత్మతో మన కలయిక కోసం, ఈ యొక్క అలైన్మెంట్ కోసం మనం చేసే పద్ధతే. శరీరము, మనస్సు, బుద్ధి, మన యొక్క ఆత్మ, ఈ 4 ఒకే అలైన్మెంట్ మీదకి రావటం కోసమే చేసే పద్ధతే ధ్యానం అంటే. కానీ అసలు అది సాధ్యం అవుతుందంటారా? అది ఈ యొక్క మధ్యలో ఏమవుతుంది అంటే, ఈ యొక్క మనస్సు బుద్ధిని ఎప్పుడైతే నిద్రపోతాయో శరీరం ఆత్మ ఒకటవుతుంది. ఈ మనస్సు ఆలోచనల పుట్ట, బుద్ధి తన యొక్క విచక్షణ వివేకము, అది కూడా ఒక రకమైన ఉన్నతమైన ఆలోచనలు, లోయర్ ఫ్రీక్వెన్సీ ఆలోచనలు అని చెప్పొచ్చు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి ధ్యానంలో ప్రారంభించినప్పుడు అంటే, సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, మనం ఇల్లు క్లీన్ చేస్తున్నాం, ఇంట్లో డస్ట్బిన్ ఉంది. డస్ట్బిన్ ఉన్నప్పుడు కదిలిచ్చామనుకోండి డస్ట్బిన్ని, ఏమవుతుంది? ఇంట్లో అప్పటి వరకు ఉన్న స్మెల్ కంటే ఎక్కువ స్మెల్ వస్తుంది ఖచ్చితంగా. అవునా? అప్పుడు ఇంకా కదిలిస్తూ ఉన్నాం, మొత్తం క్లీన్ చేసాం. క్లీన్ చేసిన తర్వాత డస్ట్బిన్ మొత్తం తీసి బయట పెట్టేసాం, అయినా స్మెల్ ఉంటుంది. కొంతసేపు తర్వాత ఆ మొదట ఉన్న స్మెల్ కంటే తగ్గిపోతుంది, అంటే ఇంకేమీ లేకుండా నీట్గా అయిపోతుంది. దీనికి ఒక 1/2 అవర్ టైం పడుతుంది. అలాగే మనం స్నానం బయట బాగా తిరిగి వచ్చినప్పుడు స్వెట్ వస్తుంది, స్వెట్ నుంచి ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మనకే ఇరిటేషన్గా ఉంటుంది. వెళ్ళి స్నానం చేస్తే క్లియర్ అయిపోతుంది, శుభ్రం అయిపోతుంది. అలాగే శరీరానికి స్నానం ఎలాగనో మన మనస్సుకు ధ్యానం అలాగా. సింపుల్గా అర్థం చేసుకోవాలి. శరీరానికి మనం స్నానం చేస్తున్నాం, మనకున్న మురికి పోతుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి మురికిని తొందరగా కడగరు ఎవరు కూడా, అది అలానే స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చోగానే నీ ఇంట్లో డస్ట్బిన్ కదిలిచ్చినట్టుగా నీ ఆలోచనలో ఉన్న చెత్తలన్నీ నీ ముందుకొచ్చి కూర్చుంటాయి. ఖచ్చితంగా వస్తాయి. ఆలోచనలో ఉన్నటువంటి చెత్తలన్నీ ఎప్పుడైతే నీకు ఆ చెత్త అంతా కదలంగానే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయినా నువ్వు శ్వాస మీద ధ్యాసే పెడుతున్నావు అనుకుందాం, శ్వాస మీద ధ్యాసని నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వదిలేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎలా అంటే నువ్వు ధ్యాస ఎలా ఉండాలి అంటే సాక్షిభూతంగా ఉండాలి. ఏ విధంగా సాక్షిభూతంగా అంటే, ఒక నది పక్కన నువ్వు నిల్చున్నావు, నదిలో ముందర వెళ్ళేటప్పుడు ఏదో ఒక కొయ్య ముక్క వెళ్ళింది, చూస్తూ ఉంటావు. ఏం చేస్తావు? పక్కన కూర్చొని చూస్తూ ఉంటావు. కొంతసేపు తర్వాత ఏదో ఒక పూల చెట్టు వెళ్ళింది నదిలో కొట్టుకుంటూ, చూస్తూ ఉంటావు. ఎవరో పూజ చేసి పూలు వేశారు, పసుపు కుంకాలు వేశారు, అది వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటావు. అలాగే కొంతసేపు తర్వాత ఒక డెడ్ బాడీ వెళ్తూ ఉంది, అది చూస్తూనే ఉంటావు. మంచి చెడుల్ని ఓ పక్కనున్న వ్యక్తి ఎలాగైతే చూస్తుంటాడో, ఒక టీవీలో జరిగే సినిమాని కానీ ఒక స్క్రీన్ మీద జరిగే సినిమాని ఎదురుగా ఉండి ఆ కథలో లీనమై నువ్వు ఎలా చూస్తూ ఉంటావో, నీది కాదు ఆ కథ అన్నట్టుగా నువ్వు ఎట్లాగైతే చూస్తూ ఉంటావో,
అలాగని నీ ఆలోచనల పుట్ట ఓపెన్ అయినప్పుడు ఆ ఆలోచనలో నువ్వు పడకుండా, ఆ ఎమోషన్స్లో నువ్వు పడకుండా వల్ల బయటకు సాక్షి సాక్షిభూతంగా నువ్వు దర్శిస్తూ ఉండాలి. సాక్షిభూతంగా ఓకే, ఏదో భర్తతో ఇష్యూ ఉంది, ఆ ఆలోచన బయటకు వచ్చింది, ఓకే అది నా తప్ప ఆయన తప్ప అని మళ్ళీ నువ్వు ఆ ఎమోషన్లోకి వెళ్ళకూడదు. ఓకే అది థాట్ వచ్చింది, ఓకే అది వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లల ఇష్యూలో ఏదో వచ్చింది థాట్, అది వచ్చింది. లేకపోతే పాస్ట్ మెమరీలో నుంచి ఒక థాట్ వచ్చింది, అది వెళ్ళిపోయింది. లేకపోతే ఓ ఫ్రెండ్ ఇలా చేసింది, ఆ థాట్ వచ్చింది, వెళ్ళిపోయింది. అలా మనకి ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్ చివరికి మనకేమవుతుంది, మనకి అవన్నీ క్లీన్ అయ్యి ఒక 40 రోజులకో ఒక 60 రోజులకో ఆటోమేటిక్గా ధ్యాన స్థితి అనేది ప్రారంభమవుతుంది. 40 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. అయితే అంటే వాళ్ళ స్థితి, చెత్తని ఎక్కువ పోసుకున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. చెత్తని ఇప్పుడు అదే పిల్లల్ని కూర్చోబెట్టామనుకోండి, స్కూల్ పిల్లలకి అప్పుడప్పుడు మెడిటేషన్ చేయిస్తున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ డేనే వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. వాళ్ళకి ఫస్ట్ డేనే వాళ్ళకి అనుభూతులు కనిపిస్తాయి. ఎందుకు అంటే వాళ్ళది ప్యూర్ వాటర్ లాగా ప్యూర్గా ఉంది, వాళ్ళు ఏ కల్మషం లేదు. కల్మషాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 14వ ఏట నుంచి మొదలవుతాయి. 14వ ఏట నుంచి ఒక్కొక్క కల్మషం అక్కడి నుంచే మనస్సు యాక్టివేట్ అవుతుంది. అదే టీనేజ్ అంటాం మనం. 14 నుంచి 21 వరకు మనసు యాక్టివేట్ అవుతుంది. 21 నుంచి 28 వరకు బుద్ధి యాక్టివేట్ అవుతుంది. ఈ ఏజెస్ ఉన్నాయన్నమాట. ఆ మనసు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుంది, మీకు 14 లోపల పిల్లల్ని అడగండి, నీకేమి ఇష్టం అమ్మా అన్నాం అనుకోండి, ఏదైనా పర్వాలేదు వాళ్ళకి. ఓకే, పడిపోతుంటారు 14 లోపల. ఆ 14 నుంచి ఎప్పుడైతే ఆ ఏజ్ మారిందో మనస్సు యాక్టివేట్ అవ్వడం మొదలు పెట్టింది, నాకు అది వద్దు ఇది కావాలి, ఇది అనమాట. మనస్సు అంటేనే కోరికల పుట్ట. ఆ కోరికల పుట్ట నుంచి మనకి ఏది కావాలి, ఏది అవసరము, ఏది అనే విచక్షణని డెవలప్ చేసేది బుద్ధి. మనకి గాయత్రి మంత్రం అర్థం బుద్ధి ప్రచోదయాత్ అని. మన బుద్ధిని నిద్ర లేపితే మనకి విచక్షణ వివేకాలు పెరుగుతాయి. ఎప్పుడైతే విచక్షణ వివేకాలు పెరిగినాయో మనస్సులో చేసేటటువంటి చెడు కర్మల నుంచి మనం దూరంగా ఉంటాం. ఇది రాంగు, ఇది రైటు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ధర్మం కాదు అనేసి మనం ఉంటాం అన్నమాట. సో ఇవన్నిటినీ మనం డెవలప్ చేసుకోవాలి అంటే ముందర మనకేం కావాలి? ధ్యానం అనే దాంట్లో బేసికల్గా మనం ఏంటంటే ఆలోచనల నుంచి బయటపడాలి అంటే మన ఆలోచనలు గమనిస్తూ దాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోయారు అనుకున్నాం, ఫస్ట్ డే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఆలోచన? చాలా తీవ్రంగా ఉంటుంది, కుమిలిపోతారు. రెండో రోజు ఒక 2 నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోతారు. ఒకవేళ ఆలోచన వచ్చినప్పుడు 1 or 2 minutes ఉంటుంది. అలాగే ఒక సంవత్సరం తర్వాత యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోతాం. వచ్చినప్పుడు వాళ్ళ క్లోజ్ అయితేనేమో క్లోజ్గా ఫీల్ అవుతాం అంతే. అలాగే మనం ధ్యానంలో మొదటి రోజు వచ్చినప్పుడు ఆలోచనల తీవ్రత ఇంతగా కనిపిస్తుంది ఒక భూతంలాగా, రెండో రోజు తగ్గిపోతుంది, మూడో రోజు తగ్గిపోతుంది, 4వ రోజు తగ్గిపోతుంది, 5వ రోజు తగ్గిపోతుంది, ఒక 40వ రోజుకు ఒక 60వ రోజుకు వచ్చేసరికి ఈ ఆలోచనలన్నీ మన ఎన్ని ఇయ్యాయి కదా అనే ఒక స్థితికి వచ్చేస్తుంది. కానీ ఏ ఆలోచన వచ్చినా కూడా దాని లోపలికి మళ్ళీ వెళితే మళ్ళీ సైకిల్లోకి వెళ్తారు, సైకిల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ ఎమోషన్లో తిరుగుతారు. దాన్ని సాక్షిభూతంగా చూడాలి. ఎప్పుడైతే సాక్షిభూతంగా చూసి ఎప్పుడైతే దాన్ని జీరో అయిపోతుందో, ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి మనం చేరతామో అప్పుడు మన శరీరంలోకి విశ్వశక్తి రావటం ప్రారంభమవుతుంది. ఇది ధ్యానంలో మొట్టమొదటి స్టేజ్. మొట్టమొదటి స్టేజ్. ఆ స్టేజ్కి మనం చేరటమే ధ్యానంలో మొదటి మెట్టు అంటారు. ఇది ఆలోచన రహిత స్థితికి చేరటమే మొదటి మెట్టు. అది కొంతమందికి చిన్నపిల్లలకైతే 4-5 రోజుల్లో చేరుతుంది, పెద్దవాళ్ళకైతే కొద్దిగా బాగా పూజలు ఇట్లాంటి ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకైతే ఓ 20 daysలో రావచ్చు. బాగా కఠినాత్ములకైతే అండ్ వాళ్ళకి ఎక్కువ టైం పట్టవచ్చు. దీంట్లో కూడా మనకి సత్వగుణము, అలాగే రజోగుణము, అలాగే తమో గుణము ఉంటుంది. తమో గుణం వాళ్ళని కూర్చోబెట్టామనుకో ధ్యానం పేరుతో నిద్రపోతారు. రజోగుణం వాళ్ళతో పెడితే అది ఇది కోరికలు థాట్ పవర్ ఎక్కువ ఉంటుంది. సత్వగుణం వాళ్ళకి చాలా ఫాస్ట్గా ధ్యానం కుదరటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఎక్కువ తొందరగా ఆలోచనలు ఎట్లా
నుంచి బయటపడాలి, కొంత ఫాస్ట్గా ఎట్లా బయటపడాలి, ఫాస్ట్గా ఎలా బయటికి రావాలి, బుద్ధిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలా కొంతమంది గురువుల దగ్గర టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఇంకా నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది ఆలోచన రహిత స్థితికి చేరడానికి. అంతగా ధ్యానంలో మొట్టమొదటి మెట్టు మొట్టమొదటి అనేది చెప్పారు. అయితే ధ్యానం ఇన్ని నిమిషాల పాటే చేయాలి అని ఏమన్నా రూల్ ఉంటుందా గురువుగారు? అంటే సహజంగా ధ్యానాన్ని ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయమంటారు. ఆహా. ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు. ఎందుకంటే ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి ఉన్నాడు అనుకో, 15 ఇయర్స్, వాళ్ళకి 15 మినిట్స్ చాలు. ఒక టీనేజర్ ఉన్నాడు 20 మినిట్స్ చాలు. ఒక సంసారం ఉన్నాడు, వాళ్ళకి చెత్త ఎక్కువ ఉంటుంది కదా అనమాట. ఒక 60 ఏళ్ళ వాళ్ళకి ఇంకా చెత్త ఎక్కువ ఉంటుంది. సో ఎవరి ఏజ్ ఎంత ఉందో అంత మినిమం, మ్యాక్సిమం వారి వారి స్థితిని బట్టి వాళ్ళ ఇష్టాలు. మొదట అసలు ఎన్ని నిమిషాల నుంచి ప్రారంభిస్తే మంచిది అంటారు? కొంతమంది అంటారు కూర్చోగానే డిస్ట్రాక్షన్స్ అండి అని అంటారు. ఆ డిస్ట్రాక్షన్స్ వదిలేసి ఫస్ట్ ఆసన సిద్ధి కావాలి, ఫస్ట్ కూర్చోవడం అలవాటు అవ్వాలి. కూర్చొని వాళ్ళు ఫస్ట్ కూర్చోవడం, ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటాం, మంచిగా సౌండ్ని వింటూ మ్యూజిక్ని పెట్టుకొని వింటూ ఉంటాం. ఇట్లాంటివి చేస్తూ కళ్ళు మూసుకొని వెళ్తూ ఉంటే కొంత 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 క్లియరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ముందర ఫస్ట్ ఒక 1/2 అవర్ కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఫస్ట్లో ఒక 1/2 అవర్, అలా ఒక 60 days కానీ చేయగలిగితే తెలియకుండా మీకు అలవాటు అయిపోతుంది, కూర్చోగలుగుతారు. మొత్తంగా సాధన చేసేవాళ్ళు, ప్రత్యేకించి మెడిటేషన్లో ఉండాలి, ఇంకా మేము హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అసలు మొట్టమొదటి మెట్టు ఎలా ఎక్కాలి ఏమిటి అనేది సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.